ఓ నమో నారాయణాయ అండి. నేను ఇప్పటివరకు విష్ణు సహస్రనామాల్లో మొత్తం పూర్వాంగం అంటే పూర్వపీఠిక, ఇదేంటి న్యాసము, ఇవన్నీ కూడా చెప్పాను. నేను ధ్యానము వాటి అర్థాలు చెప్పాను. ఆ తర్వాతనేమో విష్ణు సహస్రనామాలు మహామంత్రం అంతా 108 శ్లోకాలు అర్థాలతో చెప్పాను 4 భాగాలుగా. ఇప్పుడు విష్ణు సహస్రనామాలు అయిపోయింది. ఉత్తరపీఠిక అంటే ఫలశ్రుతి, ఇది కూడా చెప్పుకుందాం మనం ఇప్పుడు. విష్ణు సహస్రనామాల్లో చివరిగా వచ్చే శ్లోకాలకి ఫలశ్రుతి అంటాము. ఇవి స్తోత్రాన్ని, అంటే మనం ఈ విష్ణు సహస్రనామాలు జపించడం వల్ల కలిగే ఫలితాలను వివరిస్తాయన్నమాట. ఇతీదం కీర్తినీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం. అంటే మహాత్ముడైన కేశవుడు ఆయన యొక్క 1000 దివ్యనామాలు ఇందులో సంపూర్ణంగా చెప్పబడ్డాయి, అంటే సంకీర్తనం చేయబడ్డాయి. యా ఇదం శృణుయా నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ నా శుభం ప్రాప్నుయాత్ కించిత్ సో ముత్రేహ చ మానవః. ఎవరు ఈ సహస్రనామాన్ని ప్రతిరోజు వింటారో లేదా శ్రద్ధగా చదువుతారో వాళ్ళు ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా, అంటే ఇహలోకంలోనూ పరలోకంలో కూడా ఎట్టి అశుభాలు కానీ అపశకునాలు కానీ దుర్భాగ్యం కానీ పొందరు. అంతా శుభమే కలుగుతుంది. వేదాంతగో బ్రాహ్మణస్య క్షత్రియో విజయీ భవేత్ వైశ్యోధన సమృద్ధస్య శూద్ర సుఖమావాప్నుయాత్. అంటే బ్రాహ్మణుడికి ఎవరికి ఏది కావాలో, ఎవరు ఈ 4 జాతుల వాళ్ళకి ఏమేమి వాళ్ళకి కావాల్సినవో అవన్నీ కూడా లభిస్తాయి. అంటే బ్రాహ్మణుడు వేదాంతంలో పండితుడు అవుతాడు. ఈ విష్ణు సహస్రనామాలు చదివితే బ్రాహ్మణుడు వేదాంతంలో పండితుడు అవుతాడు. క్షత్రియుడు యుద్ధాలు చేస్తాడు కాబట్టి క్షత్రియుడు అంటే రాజులు కాబట్టి విజయాన్ని పొందుతారు. వైశ్యుడు అంటే వృత్తి వ్యాపారం కాబట్టి ధన సంపత్తిని పొందుతాడు. శూద్రుడు అంటే తక్కిన వాళ్ళు అన్ని రకాల సుఖ సౌఖ్యాలు పొందుతారు. ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం అర్థార్థి చార్థమాప్నుయాత్ కామానావాప్నుయాత్ కామీ ప్రజార్థి చాప్నుయాత్ ప్రజాః. ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం అంటే ధర్మం కోరేవాడికి ధర్మాన్ని పొందుతాడు. అర్థార్థి అంటే ధనం కోరేవాడు ధనం పొందుతాడు. కామాన అంటే కోరికలు, ఏమన్నా కావాలనుకున్న కోరికలు కోరుకునేవాడికి ఆ కోరికలు నెరవేరుస్తాడు. సంతానం కోరేవాడికి సంతానాన్ని పొందుతాడు. భక్తిమాన్య సదోత్థాయ శృతిస్తద్గతమానస సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్. అంటే భక్తితో పవిత్రంగా మనసు విష్ణువు మీదే ఉంచి, అంటే శుచిగా ప్రాతకాలంలో లేచి స్నానం చేసి శుచి అయ్యి భక్తిభావంతో నియమంగా ఆ విష్ణుమూర్తి మీదే దృష్టి పెట్టి సహస్రనామాన్ని జపించాలి. యశ ప్రాప్నోతి విపులం జ్ఞాతి ప్రాధాన్యమేవచ అచలాం శ్రేయం ఆప్నోతి శ్రేయ ప్రాప్నోత్తనుత్తమం. అంటే జపం వల్ల మంచి పేరు, యశస్సు వస్తుంది. బంధువుల్లో మంచి గౌరవం పెరుగుతుంది. స్థిరమైన ఐశ్వర్యం లభిస్తుంది. ఉత్తమమైన మంగళ ఫలాలు పొందుతారు. అంటే అన్ని రకాల శుభాలు జరుగుతాయి. నా భయం క్వచిదాప్నోతి వీర్యం తేజస్స విందతి భవత్యరోగో ద్యుతిమాన్ బలరూపాగుణాన్వితః. అంటే భయం తొలగిపోతుంది. దీన్ని పఠిస్తే పుణ్యాత్ములకు ఎటువంటి భయము ఉండదు. అట్లాగే ధైర్యం శక్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తేజస్సు బలం మంచి గుణాలు అన్నీ కూడా పెరుగుతాయి. రోగాత్ బద్ధో ముచ్యేత బంధనాత్ భయాన్ ముచ్యతే భీతస్తు ముచ్యతే ఆపన్న ఆపదః. వ్యాధిహరణాలు కోరి పారాయణం చేసేవాళ్ళు రోగ విముక్తి పొందుతారు. బంధనాల్లో అంటే సంసార బంధంలో మునిగిపోయేవాడు విముక్తి పొందుతాడు. భయపడేవాడు భయం నుండి బయటపడతాడు. కష్టాల్లో ఉన్నవాడు అన్ని కష్టాల నుంచి బయటపడతాడు. దుర్గాన్యతి తర్త్యాశు పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః. భక్తితో ఈ సహస్రనామాన్ని జపించే వ్యక్తి అన్ని కష్టాలను త్వరగా దాటేస్తాడు అన్నమాట. సమస్త భయంకర క్లేశాలు మహాదుఖాలు అన్నీ కూడా దాటుతాడు. వాసుదేవాశ్రయో మార్చో వాసుదేవపరాయణః సర్వపాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం. ఈ వాసుదేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు అన్ని పాపాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారు. నా వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరావ్యాధి భయం నైవోపజాయతే. అంటే విష్ణు భక్తులకి, అంటే వాసుదేవుణ్ణి
భక్తులకి అపశకునం ఉండదు. జనన మరణ వృద్ధాప్య వ్యాధులు అటువంటి భయాలు కూడా ఏమీ ఉండవు. అన్నిటినీ వాళ్ళు దాటుకుని ముక్తిని పొందుతారు. ఇమం స్తవ మదీయాన శ్రద్ధా భక్తి సమన్విత విజేతాత్మసుఖశాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభి. అంటే ఈ స్తోత్రాన్ని భక్తితో చదివే వ్యక్తికి ఆత్మశాంతి కలుగుతుంది. శ్రీ అంటే ఐశ్వర్యం కలుగుతుంది, ధృతి అంటే ధైర్యం కలుగుతుంది, స్మృతి అంటే మంచి జ్ఞాపక శక్తి, కీర్తిభి మంచి కీర్తి కూడా లభిస్తాయి. నా క్రోధో నా మాత్సర్యం నా లోభో నా శుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. అంటే పురుషోత్తముడైన విష్ణు మీద భక్తి కలిగిన వాళ్ళకి కోపం ఉండదట, అసూయ ఉండదు, లోభం ఉండదు, చెడు ఆలోచనలు కూడా రావు. అంటే వాళ్ళు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను దగ్గరికి రాకుండా వాటిని జయిస్తారు. అరిషడ్వర్గాలను జయించిన వాళ్ళు అవుతారు. ద్యౌస చంద్రార్క నక్షత్రాఖం దిశో భూర్మహోదధి వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః. అంటే ఆకాశం, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, దిశలు, భూమి, సముద్రం ఇవన్నీ ఆ మహాత్ముడైన వాసుదేవుని శక్తి వల్లనే నిల్చున్నాయి. అంటే ఇవన్నీ కూడా వాసుదేవుడే ధరింపబడి ఉన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. ససురాసుర గంధర్వం సయక్షౌరగ రాక్షసం జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం. దేవతలు, ససురాసుర గంధర్వాలు దేవతలు, అసురులు, గంధర్వులు, యక్షులు, నాగులు, రాక్షసులు ఇలాంటి వాళ్ళందరూ ఈ చరచర జగత్తంతా కూడా ఆయన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి నియంత్రణలో ఉంది, ఆ వాసుదేవుడి నియంత్రణలో ఉంది. ఇంద్రియాడి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతి వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ. మన ఇంద్రియాలు అంటే సర్వేంద్రియాలు, మనస్సు, బుద్ధి, శక్తి, తేజస్సు, బలం ఇవన్నీ కూడా ఆ వాసుదేవుడి యొక్క స్వరూపాలే. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే శరీరాన్ని భరిస్తున్నవాడు. ఇవన్నీ కూడా మహానుభావులు ఉన్నాయని చెప్తారు. సర్వాగమానామాచార ప్రథమం పరిరక్షతే ఆచార ప్రభు ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత. అంటే అన్ని శాస్త్రాల్లో ఆచారం అంటే సద్గుణ ప్రవర్తన మొదటిది. ఆచారం నుండి వెలువడిందే ధర్మం అన్నమాట. నందులోంచి పుడుతుంది. ఆ ధర్మానికి అధిపతి ఎవడు? అచ్యుతుడు అంటే విష్ణుమూర్తి. అంటే ఆ ధర్మానికి అంత పరమాత్మయే ఆ ప్రభువు. ఋషయ పితరో దేవా మహాభూతాని దాతవ జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవం. ఋషులు, పితృదేవతలు, మా దేవతలు, పంచభూతాలు, చలించేవి, చలించని మొత్తం సమస్త జగత్వంతు కూడా ఆ నారాయణ నుండి ఉద్భవించినదే. యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మచ వేదశాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్సర్వం జనార్దనాత్. అంటే యోగం, జ్ఞానం, సాంఖ్యశాస్త్రం, విద్యలు, కళలు, వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా ఆ జనార్దను నుంచి ఉద్భవించినవే, ఆయన నుంచే వచ్చినవి. ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాననేకశః త్రిలోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభూగవేహ. ఒక్క విష్ణువే మహత్తర తత్వం అన్నమాట. ఆయన అనేక రూపాల్లో ఉండి 3 లోకాలను మొత్తం అంతా వ్యాపించి సమస్తాన్ని పోషిస్తున్నాడు. విష్ణువు అంటే సర్వవ్యాపి, మొత్తం అంతా మండలం అంతా కూడా అన్ని మండలాలు వ్యాపించినవాడు. అంటే యుగ యుగాల్లో కూడా రూపాలతోటి శిష్టుల్ని భక్తుల్ని రక్షించడం, దుష్టుల్ని శిక్షించడం ఇవన్నీ చేస్తూ అన్ని రకాలుగా వ్యాపించి ఉన్నవాడు అనేక రూపాల్లో. ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం పఠేత్ ఇచ్చేత్ పురుష శ్రేయ ప్రాప్తుం సుఖాని చ. వ్యాసమహర్షి చెప్పిన ఈ విష్ణు స్తోత్రాన్ని చదివినవాడు శ్రేయస్సు మరియు సుఖాలను పొందుతాడు. అంటే ఆ శ్రీకృష్ణ ద్వైపాయనం చేత గానం చేయబడింది ఈ భగవానుడు. ఈ శ్రీ విష్ణు సహస్రనామ దివ్య స్తోత్రాన్ని పరమశ్రేయస్సు సకల ఫలసిద్ధులు వాంఛించే వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో పఠించవలయును. విశ్వేశర్మజం దేవం జగత ప్రభుమవ్యయం భజంతి ఏ పుష్కరాక్షం నతే యాంతి పరాభవం. విశ్వానికి అధిపతి అయిన జన్మరహితుడైన నాశనం లేని విష్ణువును భజించేవారు ఎప్పటికీ ఓటమి పొందరు. అంటే సర్వశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ పరమాత్మను భక్తిభావంతో
ఎవరైతే భజిస్తారో, ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఎటువంటి దుఃఖాలు ఉండవు. అర్జున ఉవాచ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభశురోత్తమ భక్తానామనురక్తానాం త్రాత భవజనార్దన. అంటే పద్మపత్రంలా విశాలమైన కళ్ళున్నవాడా ఓ పద్మనాభ, ఆ దేవతల్లోని ఉత్తముడా, భక్తితో నిన్ను ప్రేమించే భక్తులను రక్షించు ఓ జనార్దన. శ్రీ భగవానువాచ యో మాం నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ సోహమేకేన శ్లోకేన స్తుత ఏవన సంశయ. ఓ అర్జున, నన్ను 1000 నామాలతో స్తుతించాలనుకునేవాడు ఒకే శ్లోకం ద్వారా కూడా నన్ను స్తుతించినట్లే అవుతుంది. అంటే 1000 నామాలు ఎందుకు పెట్టారు? 1000 నామాల్లో కనీసం ఒక్క నామమైనా వినగా ఒక నామమైనా మన మనసులోకి ప్రవేశిస్తుంది, మనం మనస్ఫూర్తిగా తలుచుకుంటాము. అందుకనే ఆ భగవానుడు ఏమన్నాడంటే, అర్జున 1000 నామాల్లో స్తుతించాలనుకునేవాడు ఒక శ్లోకం, ఏదైనా ఒక శ్లోకం చదువుకున్నా నన్ను అది దాని ఫలితం వస్తుంది, సందేహం లేదు. వ్యాస ఉవాచ వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. 3 లోకాలు వాసుదేవుని ద్వారా నిండిపోయాయి, సర్వజీవుల్లో కూడా ఆయనే నివసిస్తున్నాడు. వాసుదేవ నీకు నమస్కారము. అంటే సమస్త ప్రాణకోటిలోనూ ఆత్మస్వరూపుడిగా నివసించే వాసుదేవుడికి నమస్కారము. పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణో నామసహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. అంటే ఆవిడ పార్వతీదేవి శివుణ్ణి అడుగుతోందనమాట, ప్రభు విష్ణు సహస్రనామాన్ని సులభంగా ఎలా జపించాలో చెప్పండి, పండితులు ఎలా ప్రతిరోజు చదువుతారో నాకు తెలుసుకోవాలని ఉంది. అప్పుడు ఈశ్వర ఉవాచ, ఈశ్వరుడు ఏమన్నాడు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఆయన అన్నాడు, శ్రీరామ 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 అని 3 మారు రామనామ సంకీర్తనం చేస్తే ఆ జపం చేసిన విష్ణు సహస్రనామ పారాయణతోటి సమానము, రామనామానికి అత్యంత పవిత్రమైంది. బ్రహ్మోవాచ నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. అనంత రూపాలు కలిగిన వాడా, 1000 కాళ్ళు కళ్ళు తలలు భుజాలు అన్నీ ఉన్నాయి ఆయనకి. 1000 అంటే సహస్రం అంటే 1000 కాదు, ఇంకో లెక్కలేనన్ని. శాశ్వతుడా, అనేక యుగాలను ధరించే పరమ పురుషుడా నీకు నమస్కారము. అంటే ఆది పురుషుడు శాశ్వతుడు కోటి యుగ పురుషులకు అయిన ఆ పరమాత్ముడికి నమస్కారములు. సంజయ ఉవాచ ఎత్ర యోగీశ్వరః కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడ కృష్ణుడు యోగీశ్వరుడు మరియు అర్జునుడు ఉన్నారో అక్కడ ఏముంటుంది? ఐశ్వర్యం విజయం శుభఫలాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఎక్కడైతే, అందుకనే నరనారాయణులు అన్నారు వీళ్ళిద్దరిని, కృష్ణుడిని అర్జునుడిని. వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ అన్ని రకాల విజయాలు లభిస్తాయి. శ్రీ భగవానువాచ అనన్యాశ్చింతయంతో మామే జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరు నన్నే ధ్యానిస్తూ భక్తితో సేవిస్తారో వాళ్ళ అవసరాలన్నీ, అంటే వాళ్ళ యోగాలు కానీ వాళ్ళ రక్షణ వాళ్ళ క్షేమం అన్నీ నేను చూసుకుంటాను, నిశ్చయంగా ఆ బాధ్యత నేను వహిస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే సాధువుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, అలాగే ధర్మాన్ని పునరుద్ధరణ చేయడానికి మళ్ళీ నేను యుగ యుగాల్లోనూ మళ్ళీ పుడుతూనే ఉంటాను, అలాగే ధర్మాన్ని సంస్థాపిస్తూనే ఉంటాను. ఆర్తా విషణ్ణా శిలాక్షభీతా ఘోరేషు వ్యాధీషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. అంతే, ఆర్త బాధలో ఉన్నవాళ్ళు, విషణ్ణ అంటే దిగులుగా ఉన్నవాళ్ళు, శిథిలాహ అంటే బలహీనమైన వాళ్ళు, భీత అంటే భయపడినవారు, ఘోరేషు వ్యాధీషు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, వర్తమానాహ అంటే ఉన్నవాళ్ళు, సంకీర్త్య జపించి స్మరించి ఆ నారాయణ శబ్దం మాత్రం, నారాయణ అనే నామం మాత్రమే జపిస్తే చాలు,
విముక్త దుఃఖ సుఖినో భవంతు అంటే దుఃఖాల నుండి విముక్తి పొందుతారు, అంతా సుఖంగా ఉంటారు. అంటే ఎవరు బాధలో ఉన్నా, దిగులుగా ఉన్నా, భయంగా ఉన్నా, తీవ్రమైన కష్టాల్లో వ్యాధుల్లో ఉన్న నారాయణ అనే మంత్రాన్ని, నారాయణ అనే దైవనామాన్ని స్మరించినంత మాత్రాన అన్ని దుఃఖాలు తొలగి వాళ్ళు అన్ని రకాల సుఖాలు పొందుతారు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అంటే ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకం. ఇది మనం చేసే ప్రతి కార్యాన్ని దైవానికి అర్పించే భావాన్ని ఇది తెలియజేస్తుంది. ఇందాక మనం చదువుకునేది ఆర్త విషన్న అన్నది ఇది దేవీ ప్రార్థనలో, ప్రత్యేకంగా దేవీ వాచ్యంలో వచ్చే చాలా ప్రసిద్ధమైన శ్లోకం అన్నమాట. అది ఇది కాయేన అంటే శరీరం, కాయం అంటే శరీరం, వాచ అంటే మాటలతోటి, మనస అంటే మనసుతోటి, ఇంద్రియైర్వ అంటే సర్వేంద్రియాలతోటి, బుద్ధ్య అంటే బుద్ధితోటి, ఆత్మానావ అంటే ఆత్మతోటి, ప్రకృతే స్వభావత్ అంటే సహజ స్వభావం వల్ల, మనకుండే స్వభావం వల్ల, కరోమి యజ్జత్ నేను ఏది చేసిన సకలం మొత్తం కూడా ఆ పరమాత్మ అయిన నారాయణుడికి సమర్పిస్తున్నాను. అంటే మన శరీరం, మాటలు, మనసు, ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ కూడా ఉపయోగించి నేను చేసే ప్రతి పనిని ఆ పరమాత్ముడైన శ్రీమన్నారాయణకి అర్పిస్తున్నాను అనే భక్తిభావంతో మనం ఈ శ్లోకము చదువుతాము. ఈ సాధారణంగా పూజ తర్వాత, నిత్యకర్మల తర్వాత, లేదా ఏ పనైనా ప్రారంభించే ముందు కానీ తర్వాత కానీ చదువుతారు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఇది ఏది ఏమైనా అక్షరాలలో కానీ పదాల్లో కానీ తప్పుగా జరిగిన మాత్రలు అంటే ఉచ్చారణ, లఘువులు, గురువులు అవన్నీ కూడా తగ్గిన మరియు ఏవి ఎక్కువైనా అవన్నీ కూడా తత్సర్వం అవన్నీ కూడా క్షమించబడుగాక. ఓ దేవుడా కరుణించి మమ్మల్ని అనుగ్రహించు. పరమేశ్వర మేమేదైనా తెలియక పఠనంలో అక్షరాలు కానీ పదాలు కానీ మాత్రలు కానీ ఏమైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని అన్నిటిని క్షమించమని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము. విసర్గబిందు మాత్రాణి పద పాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వర. అంటే విసర్గ ఉచ్చారణలో కానీ, బిందు అనుస్వారంలో కానీ, మాత్రలు కానీ, పదాలు కానీ, పాదాలు కానీ, శ్లోక భాగాలు కానీ, అక్షరాలు కానీ, లేకపోతే ఏమైనా అక్షరాలు ఎక్కువ చెప్పినా కానీ తక్కువ చెప్పినా కానీ అవన్నిటి కూడా మమ్మల్ని క్షమించు. ఓ పరమేశ్వరుడా మమ్మల్ని క్షమించు. అంటే విసర్గ బిందు మాత్రలు, పదాలు, అక్షరాలు తక్కువగా కానీ ఎక్కువగా కానీ ఎక్కడ దీర్ఘాలు పెట్టాల్సిన పెట్టకూడని చోట పెట్టి, ఒత్తులు కూడా మన ఇష్టం వచ్చినట్టు ఒత్తులు పెట్టాల్సిన చోట పెట్టకూడని చోట పెట్టి ఇలా ఏమైనా తప్పులు జరుగుంటే వాటిని క్షమించమని ఆ పరమేశ్వరుని మనం ప్రార్థిస్తున్నాము. ఈ 2 శ్లోకాలు కూడా లేదా పూజ లేదా పారాయణం ముగింపులో చెప్పడం వల్ల మనలో ఉన్న వినయం, శ్రద్ధ వ్యక్తమవుతుంది. ఇక్కడితోటి విష్ణు సహస్రనామాలు అయిపోయినాయండి. ఉత్తరపీఠిక కూడా అయిపోయింది. ఇది శ్రీ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం అనుశాసన పర్వాంతర్గత అనుశాసనిక పర్వణి మోక్షధర్మే భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణోర్దివ్యసహస్రనామస్తోత్రం నామ 1,50,000 ఇది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.